హై డియర్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు అందరూ? ఈరోజు టాపిక్ ఏంటంటే ఇంగ్లీష్ రావాలంటే ఏం చేయాలి, ఇంగ్లీష్ రావాలంటే ఏం చేయాలి. ఓకే, దిస్ ఈజ్ ద టాపిక్. సో మై ఎక్స్పీరియన్స్ ఐ వాంట్ టు టెల్ యూ. ఇంగ్లీష్ రావాలి, ఇంగ్లీష్లో మాట్లాడాలి అని అనుకుంటే ఇంగ్లీష్లో మాట్లాడలేం ఫ్రెండ్స్. ఇంగ్లీష్ జ్ఞానం వస్తుంది కానీ, నాలెడ్జ్ వస్తుంది కానీ, ఇంగ్లీష్లో ఎలా మాట్లాడాలో తెలియాలి అంటే ఏం చేయాలి అంటే మాట్లాడాలి. తప్పైనా రైట్ అయినా, రాంగ్ ఆర్ రైట్, స్పీక్ విత్ యువర్ ఫ్రెండ్స్ వితౌట్ ఎనీ హెసిటేషన్. మన ఇంగ్లీష్ నేర్చుకోకపోవడానికి కారణాలు చాలా ఉండొచ్చు. ఫస్ట్ ఆ కారణాల్లో ఏమైనా ఉండొచ్చు. 14 సంవత్సరాలు 20 సంవత్సరాలు పుస్తకాలు చదివి ఈవెన్ దో డిగ్రీ స్టూడెంట్స్ కూడా, ఇంటర్మీడియట్ స్టూడెంట్స్, డిగ్రీ స్టూడెంట్స్, 10th క్లాస్ స్టూడెంట్స్, ఈవెన్ జాబ్ హోల్డర్స్, దే కెనాట్ ఏబుల్ టు స్పీక్ ఇన్ ఇంగ్లీష్. ద రీజన్, ఓన్లీ వన్ రీజన్, దట్ ఈస్ ల్యాక్ ఆఫ్ ఇంట్రెస్ట్. ఇంగ్లీష్లో మాట్లాడాలంటే పుస్తకాలు చదివితే రాదు ఫ్రెండ్స్. రియల్లీ ఇట్ ఈస్ మై ఎక్స్పీరియన్స్. బుక్స్ చదివితే రాదు. చదివిన పుస్తకాలని అప్లికేషన్ వేలో, డిఫరెంట్ స్టైల్స్లో, డిఫరెంట్ పర్సన్స్తో, డిఫరెంట్ ఏరియాస్లో మాట్లాడితే ఇంగ్లీష్ వస్తుంది. మాట్లాడకపోతే నీకు జీవితాంతం ఇంగ్లీష్ రాదు. మాట్లాడాలి. ఈ స్పీక్ అవుట్, ఇట్ ఈస్ రైట్ ఆర్ రాంగ్. స్పీక్ అవుట్. Small things, small words use every day in your daily life. It gives you big result. It gives you great result. It gives you wonderful result. It gives you your confidence levels. It develop your confidence levels. తప్పులెన్నవారు తండోపతండంబు, నూలుల జనులకల్లా తప్పులుండు. తప్పులెన్నవారు తన తప్పులు ఎరిగరయ్యా, విశ్వదాభిరామ ఇనిరా వేమని ఏనాడో మన వేమన గారు రాశారు. తప్పులు ఎత్తుక్కుంటూ పోతే మంచి వాళ్ళు ఎవరో దొరకరు నీకు. తప్పులు ఉంటాయి, కామన్ థింగ్స్, బట్ యూ హ్యావ్ టు రెక్టిఫై దట్. యూ హ్యావ్ టు ఓవర్కమ్ దట్. యూ హ్యావ్ టు ప్రాక్టీస్ దట్. వన్స్ యూ గెట్ ద రాంగ్, నెక్స్ట్ టైం యూ వోంట్ యూస్, యూ వోంట్ ట్రై. యూ ట్రై టు స్పీక్. Dear friends, I want to tell one thing. కామెంట్ చేసేవాళ్ళు, క్రిటిసైజ్ చేసేవాళ్ళు, హేళన చేసేవాళ్ళు, చులకనంగా చూసేవాళ్ళు, నవ్వేవాళ్ళు మన చుట్టూ ఎల్లవేళలా ఎప్పుడూ ఉంటూనే ఉంటారు ఫ్రెండ్స్. వాళ్ళందరిని పట్టించుకుంటే మనం ఏమీ చేయలేం. కాబట్టి వాళ్ళందరిని పట్టించుకోకుండా మీ పని మీరు చేసుకుంటే, మీరు మాట్లాడితే చిన్న వర్డ్స్ పిల్లలతో, పెద్దవాళ్ళతో, పేరెంట్స్కి వచ్చా ఇంగ్లీష్? కొంతమందికి వచ్చు, కొంతమందికి రాదు. వాళ్ళతో మాట్లాడండి. మీ మమ్మీతో, మీ డాడీతో, మీ ఫ్రెండ్స్తో, మీ టీచర్స్తో, మీతో మాట్లాడితే వస్తాయి. యూజ్ చేయండి. పబ్లిక్లో, స్కూల్లో యూజ్ చేయండి, కాంపౌండ్ హాల్లో యూజ్ చేయండి, గ్రౌండ్లో యూజ్ చేయండి, బయట యూజ్ చేయండి. నాట్ ఓన్లీ స్టూడెంట్స్, హోమ్ మేకర్స్, జాబ్ హోల్డర్స్, ఎంప్లాయీస్, పేరెంట్స్, సంబడి వాంట్ టు లెర్న్. చాలామందికి ఇంగ్లీష్లో మాట్లాడాలంటే చాలా పిచ్చి, చాలా ఉంటుంది. కానీ స్టార్ట్ చేస్తారు, యూట్యూబ్ చూస్తారు, అవి చూస్తారు, బుక్ చదివేస్తారు. కానీ కొంతవరకు స్టార్ట్ చేసిన తర్వాత ఎందుకులే మనకు రాదు ఇది అనుకుంటారు. రాకపోవడం అంటే ఏముండదు ఫ్రెండ్స్. ప్రాక్టీస్ మేక్స్ నాట్ ఓన్లీ మ్యాన్ ఇన్ ద స్పీసీస్ ఆఫ్ ఆన్ ద ఎర్త్, ఎనీవేర్. ఏ జీవైనా ప్రయత్నం చేయకుండా ఏ జీవికి మనుగడలేదు ఫ్రెండ్స్. ప్రయత్నం చేయాలి. పర్ఫెక్ట్ ప్రయత్నం చేస్తే పర్ఫెక్ట్ రిజల్ట్ వస్తుంది. ఒక్కసారి, 2 సార్లు, 3 సార్లు, 4 సార్లు వస్తుంది. అనగననగ రాగం మతి చెల్లిచనుండు, తెనగ వేము తీయనుండు, సాధనముల పనులు సమకూరు ధరలోన, విశ్వదాభిరామ వినిరా వేమ. వేమన గారు ఎప్పుడూ మనకు అవన్నీ చెప్పున్నారు, పాడుకుంటాం. కానీ వాటిని ఇంప్లిమెంట్ చెయ్యం. మన లైఫ్లో తీసుకురాం. వాటిని మన పిల్లల లైఫ్లో తీసుకువెళ్ళరు వాళ్ళు.
స్కూల్లో బుక్స్లో చదువుతారు, వదిలేస్తారు అంతే. మంచి పద్యం అది. రాగం రాగం పాడగా పాడగా అందరికీ ఊరికనే వచ్చిందా సింగర్స్ అయిపోతారా? ఏ వర్క్ తీసుకున్నా, ఎనీ ప్రొఫెషన్ తీసుకున్నా సాధన చెయ్యాలి, నిరంతర సాధన చెయ్యాలి. ప్రాక్టీస్ 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 అంటిల్ విల్ గెట్ సక్సెస్, అంటిల్ విల్ రీచ్ యువర్ గోల్. సో ఫ్రెండ్స్, డోంట్ హెసిటేట్, డోంట్ ఫీల్ నెగిటివ్లీ. యూ క్యాన్ స్పీక్, ఐ క్యాన్ స్పీక్, ఐ క్యాన్ స్పీక్, ఐ క్యాన్ స్పీక్. రిపీటెడ్గా అనుకోండి, మీకన్నా గొప్పగా మాట్లాడేవాళ్ళు ఈ ప్రపంచంలోని ఎవరు ఉండరు. ట్రై చేయండి, ఈరోజే మొదలు పెట్టండి. చిన్న చిన్న వర్డ్స్, చుట్టూ ఉండే వర్డ్స్, మన చుట్టూ ఉండే వస్తువుల్ని ఇంగ్లీష్లో చెప్పండి, ఇంగ్లీష్లో భోజనం చేయండి, ఇంగ్లీష్లో నిద్రపోండి, ఇంగ్లీష్లో మాట్లాడండి, ఇంగ్లీష్లో ఆలోచించండి, ఇంగ్లీష్లో వర్క్ చేయండి. ఇంగ్లీష్ 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 వస్తుంది. దీనికి ముందు తెలుగు క్షుణ్ణంగా, స్పష్టంగా, క్లియర్గా రావాలంటే ద వెపన్ ఈస్ న్యూస్ పేపర్. ప్రాక్టీస్ చేయండి, న్యూస్ పేపర్ తీసుకుని ప్రాక్టీస్ చేయండి, దాన్ని ఇంగ్లీష్లో కన్వర్ట్ చేయండి. తెలుగు పర్ఫెక్షన్ గివ్స్ ఇంగ్లీష్. ఓకే, తెలుగు ఇంగ్లీష్ వస్తే ఫ్రెండ్స్ హిందీ నేర్చుకోవచ్చు, ఇంటర్నేషనల్ వైడ్ వెళ్ళొచ్చు. స్టూడెంట్స్, తెలుగు, హిందీ, ఇంగ్లీష్ ఈ 3 లాంగ్వేజెస్ కూడా మీ జీవితానికి, మన జీవితానికి చాలా ఉపయోగం. కాబట్టి నేర్చుకోవడానికి ప్రయత్నం చేయండి. ఈ స్మాల్ వీడియోకి నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయాలో చేయకూడదో మీరు ఆలోచించుకోండి. షేరింగ్ ఈజ్ నాట్ ఇంపార్టెంట్, నాలెడ్జ్ ఇంపార్టెంట్, యువర్ ట్రాన్స్పరేషన్ ఈజ్ ఇంపార్టెంట్. ఇంగ్లీష్ నేర్చుకోవాలంటే కాంటాక్ట్ రమేష్ బాబు 9494549943 నెంబర్ కాల్ చేయండి. ఐఎమ్ నాట్ లిఫ్ట్, ఐ విల్ కాల్ యూ అగైన్ లేటర్. థ్యాంక్ యూ. సో యూస్ యువర్ ఆండ్రాయిడ్ మొబైల్, use your friends, parents, teachers, whoever. Okay, don't waste your time. Thank you. Have a nice day. Wish you all the best. Bye.